చాలామంది జాతీయ లీడర్స్ ఇక్కడికి వచ్చారు. అట్ ద సేమ్ టైం మీడియా కూడా వచ్చింది. మీరు అనుకున్న విధంగా ఈ బుక్ ద్వారా కావచ్చు, విజువల్స్ ద్వారా కావచ్చు, వాళ్ళ దగ్గర వరకు దీన్ని మీరు తీసుకెళ్ళగలరు జరుగుతున్నటువంటి అరాచకం. ఇప్పుడైనా కూటమి ఈ మొత్తం అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టడం కానీ అట్లీస్ట్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందని ఆశిస్తున్నారా సార్? నిజంగా ఆశిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో మేము గొంతు ఎంత బలంగా వినిపించినా సహజంగా మీడియా మీద ఉన్న వాళ్ళకున్న పట్టు కావచ్చు, అటువైపు కూటమికి ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి రకరకాల కారణాల వల్ల వాయిస్ ఎంత రైజ్ చేసినా దాని ఇంపాక్ట్ రాలేదు. గవర్నర్ గారు కలిసాము, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆయన కలిశారు. అక్కడి నుంచి కూడా ఆయన పంపించినట్టున్నారు, ఏం రిప్లై. దాని తర్వాతనే ఈ డెసిషన్ తీసుకున్నాము. మేము ఏదైతే అధ్యక్షులు నిర్ణయం తీసుకొని జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి, అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో అన్ని స్వేచ్ఛగా మనగలిగితేనే ప్రజాస్వామ్యం బతికి పట్టగడుతుంది. కాబట్టి ఇది అందరికీ సంబంధించిన ఇష్యూ అని ఏదైతే అనుకున్నామో దానికి తగిన విధంగానే అన్ని పార్టీలు స్పందించాయి. పెద్ద పెద్ద పార్టీలు వచ్చాయి, డిఫరెంట్ పార్టీ పొలిటికల్ వాయిసెస్ వినిపించాయి. ముఖ్యంగా నేషనల్ మీడియా కూడా బాగా రెస్పాండ్ అయింది, వచ్చి తీసుకున్నాయి. కాబట్టి పూర్తి స్థాయి ఏదైతే మెసేజ్ తీసుకెళ్లాలనుకున్నామో జాతి దృష్టికి అది బాగా సక్సెస్ఫుల్. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కొంతమంది అయితే ఆ వీడియోలు చూసిన తర్వాత షాక్కు గురైనటువంటి సిచ్యువేషన్, ఇంత అరాచకం జరుగుతుందా, రాష్ట్రపతి పాలన గురించి ఏదైతే వైఎస్ఆర్సీపీ చెప్తుందో దాన్ని కూడా చాలా పట్టి సపోర్ట్ చేశాయి. దీన్ని మీరు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయంపై ఇంకా పోరాటం కొనసాగుతుందా, దీన్ని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తారు? ఇది పోరాటం అనడం కంటే పరిస్థితిని కట్టడి చేసి ప్రశాంతత తీసుకురావడం ఎట్లా అనేది అందరి సమిష్టి బాధ్యత. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళ బాధ్యత. మీరు 19లో చూస్తే 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా ఎక్కడా ఒక్క సంఘటన కూడా జరగలేదు. చెదురుమదురు ఎక్కడైనా ఫ్యాక్షన్ గొడవలు ఉంటే ఎక్కడన్నా చెదురుమదురు ఉండొచ్చు, కానీ అది ఒక ట్రెండ్ కింద కంటిన్యూస్గా నిన్నటికి నిన్న కూడా పెదకూరుపాడులో ఏమీ కీ లీడర్ను కారులోంచి దించి కాళ్ళు చేతులు విరగొట్టారు. నిన్న ఈవినింగ్ జరిగింది. సాంబిరెడ్డి అని మా ఏఎంసీ మాజీ చైర్మన్. సో ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఆ రకంగా ఇది చూసి దీనికన్నా మనం ఇది అనిపిస్తే దీని విషయంలో అందరూ ఇంకా కలిసి వస్తే బాగుండేది. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిది ఉందని ఫీల్ అవుతున్నాం. సో దీని మీద పోరాటం కంటే ఇప్పుడైనా కొంచెం కట్టడి అవుతుందేమో. ఇక్కడ సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళైనా ఒక మెసేజ్ పంపుతారేమో, లేదా టీడీపీలోనే ఒక అంతర్మతం జరుగుతుందేమో అని మా కోరిక. ఎందుకంటే ఇది ఈ ప్రెసిడెంట్ బ్యాడ్ ప్రెసిడెంట్ ఇట్లే కన్నా వదిలేస్తే భవిష్యత్తులో మా వల్ల కూడా మా పార్టీలో వాళ్ళను కంట్రోల్ చేయడం కుదరకపోవచ్చు. ఒక్కసారి ఇది మొదలైనాక బీజం వేస్తే దాని తర్వాత అదే ట్రెండ్ కంటిన్యూ అయితే భవిష్యత్తులో పొలిటికల్ పార్టీలు అనేవి స్వేచ్ఛగా ఇది కాలేవు. ఈ బాధ్యత ప్రధాన పార్టీల మీద మరీ ఎక్కువ ఉంటుంది. చిన్న పార్టీల కంటే అధికారంలోకి రాగల అవకాశం ఉన్న పార్టీల మీద ఎక్కువ ఉంటుంది. అది ఇప్పటికైనా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ రియలైజ్ అయితే బాగుంటుందని మా కోరిక. థ్యాంక్ యూ సార్. మేడం చూడొచ్చు, ఇది పోరాటం కంటే కూడా ఒక విధంగా ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి కూటమి కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జరుగుతున్నటువంటి అరాచకాన్ని కట్టడి చేసే విధంగా మేము చేస్తున్నటువంటి ఒక నిరసన అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ముఖ్యంగా నేషనల్ మీడియాకు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి రాజకీయ పక్షాలకు జరుగుతున్నటువంటి అరాచకాలపైన ఒక దృశ్య రూపంలో వీడియోస్ ప్లే చేశారు. ఈ బుక్ ద్వారా పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఉన్నటువంటి రాష్ట్రపతిని మిగిలిన వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఈ పోరాటం ద్వారా కావచ్చు, లేదంటే చేస్తున్నటువంటి నిరసన వల్ల ఇప్పటికైనా ఒక అంతర్మథనం లాంటిది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబులో స్టార్ట్ అయ్యి కనీసం ఆయన ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట, ఒక ఆశిస్తున్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. బట్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. తన బలాన్ని ఆయన ఈరోజు ఢిల్లీలో ఒక విధంగా చూపెట్టినటువంటి పరిస్థితి. మొత్తం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి వచ్చారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరు ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఆయన పేదల పక్షాన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, అదేవిధంగా మీడియాకు అక్కడ జరుగుతున్నటువంటి ఒక అరాచకాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతితో పాటు మరి కొంతమందిని కలిసేటువంటి అవకాశం కూడా ఉంది. అనుశ్రీ.